అయితే ఇది మాత్రం మరోలో జరుగుతోంది. ప్రపంచంలో బెస్ట్ ఫ్రెండ్స్ గా చెప్పుకుంటున్న ట్రంప్ మోదీకి ఏమైంది? ఈ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఏం జరిగింది? ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణం ఏమిటి? ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది? అమెరికాకు రావాలని స్వయంగా ట్రంప్ చేసిన ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించారు? ఫోన్ సంభాషణలో ట్రంప్ కు మోదీ ఏదైనా లక్ష్మణ రేఖ గీశారా? ఈ బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఏం జరుగుతోంది? పాక్ ఆర్మీ చీఫ్ తో ట్రంప్ భేటీ కాబోతున్నారన్న కోపం మోదీలో ఉందా అన్న చర్చ ఇప్పుడు సాగుతుంది. రైట్, దీనిపై కంప్లీట్ అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికంటే మొన్నటి వరకు బెస్ట్ ఫ్రెండ్స్ గా హౌడీ మోడీ అని వేదికల పైన మాట్లాడుకున్నటువంటి ఆ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఈరోజు అలక మీద ఉన్నారా, లేదంటే ఇద్దరు శత్రువులుగా మారారా? పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇనిషియేషన్ తీసుకొని ఆయనే పెద్ద ఏదో మధ్యలో వచ్చి యుద్ధాన్ని ఆపినంత పెద్ద సీన్ క్రియేట్ చేసి ప్రపంచంలో నేనే పెద్దన్న పాత్ర పోషిస్తున్నా, భారత్ పాకిస్తాన్ మధ్య ఒక అణు యుద్ధం జరగబోతోంది, వాటిని నేనే ఆపినా అని చెప్పి ప్రకటనలు కూడా చేసుకున్నారు. రెండు అణు దేశాలు యుద్ధం చేసుకోవడం ఇది ప్రపంచ వాణిజ్యానికి చాలా దెబ్బతీస్తుంది. యుద్ధాన్ని ఆపకపోతే, అంటే సీజ్ ఫైర్ ఆపకపోతే రెండు దేశాలతో వాణిజ్యం బంద్ చేస్తామంటూ కూడా అప్పుడు ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చారు. బట్ ఆ వార్నింగ్ తర్వాత ఎక్కడ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రంప్ ఉద్దేశించి ఎక్కడ మాట్లాడలేదు. అండ్ అఫ్ కోర్స్ అంటే మన దగ్గర నుంచి విదేశాంగ కార్యదర్శులు మాట్లాడారు, ఇందులో ఎవరు ప్రమేయం ఏం లేదు, పాకిస్తాన్ కు భారతదేశానికి మధ్యలో మూడో వ్యక్తి ప్రమేయం ఏం లేదు. సో ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల్ని భారత ప్రభుత్వం ఖండించడం జరిగింది. అయితే G7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ భేటీలో అఫ్ కోర్స్ అన్ని దేశాల ప్రధానులతోటి, అన్ని దేశాల సుప్రీంస్ తోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. కెనడా గానీ మిగతా అన్ని దేశాల ప్రధానమంత్రులతోటి సమావేశమయ్యారు. బట్ ట్రంప్ విషయానికి వచ్చేసరికి మాత్రం ట్రంప్ ఎమర్జెన్సీ ఆగమేఘాల పైన మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే ఇజ్రాయిల్ ఇటలీ మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్నటువంటి టైంలో సో ఖమేనీని దృష్టిలో పెట్టుకొని సో ఆయనకు వార్నింగ్ చేయడానికి వెళ్ళారా, లేదంటే ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ ను ఇబ్బంది పెట్టడానికి, లేదంటే ఇరాన్ ని బెదిరించడానికి, ఇరాన్ ని అష్టదిగ్బంధనం చేయడానికి వెళ్ళారా? సో యుద్ధ వాతావరణానికి అంటే ఇంపాక్ట్ తోనే మళ్ళీ G7 సదస్సులోంచి అర్ధాంతరంగా ట్రంప్ వెళ్ళిపోయారా? ఈ భేటీ చాలా ముఖ్యమైనటువంటి భేటీ. సో ఈ భేటీ మధ్యలో ట్రంప్ వెళ్ళిపోవడం ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తోంది. మోడీయే ట్రంప్ కు టైం ఇవ్వలేదా, లేదంటే ట్రంప్ మోడీని కలిసేటువంటి ఒక డిస్టెన్స్ వచ్చేసిందా? ఎందుకు ఇదంతా మాట్లాడాల్సి వస్తుందంటే ఇద్దరు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్. సో భారత్ కు ట్రంప్ వచ్చినా గానీ, ఈవెన్ ట్రంప్ భారత ప్రధానమంత్రి మోడీ అమెరికా వెళ్ళినా గానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో ఒక బాండింగ్ అనేది ఉంటుంది, ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది. సో ఈ బాండింగ్ ఇప్పుడు ఏమైంది? అత్యంత గాఢమైనటువంటి ఈ బంధం ఇప్పుడు దూరమైందా? G7 సదస్సులో ఎందుకు సమయం కేటాయించలేకపోయారు ట్రంప్ తో పాటు? ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత సో ప్రధానమంత్రి తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు నిన్న ట్రంప్ తోటి ఫోన్ కాల్లో మాట్లాడడం జరిగింది 35 నిమిషాల పాటు. సో దాంట్లో ప్రధానమంత్రి క్లియర్ గా ఒకటే చెప్పారంటూ కూడా విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ కన్ఫర్మ్ చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధాన్ని, ఆపరేషన్ సింధూర్ ని ఆపింది అమెరికా కాదు, అమెరికా పాత్ర ఏం లేదు, పాకిస్తానే ముందు తమను ఆశ్రయించింది. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు మాత్రమే మేము సీజ్ ఫైర్ ని ఒప్పుకోవడం జరిగింది, కాల్పుల విరమణ ఒప్పుకున్నాం, అంతే తప్ప దీంట్లో ఎవరి పాత్ర ఏమి లేదు, అమెరికా పాత్ర ఏమి లేదంటూ కూడా సో ట్రంప్ కు సంబంధం లేదంటూ కూడా చెప్పకనే చెప్పేసింది. సో ఇదే అంశాన్ని ప్రధానమంత్రి మోడీ కూడా ట్రంప్ తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అంశం వరకే మాట్లాడారా, లేదంటే ఇంకా ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధం విషయంలో ఏమైనా మాట్లాడారన్నది ఇంకా ప్రస్తుతానికి బయట తెలియకపోయినా కానీ సో బయటకు వచ్చినటువంటి అంశం మాత్రం ఆపరేషన్ సింధూర్ విషయంలో అమెరికా పెద్దన్న పాత్ర పోషించింది ఏమీ లేదు, పాకిస్తాన్ తలొగ్గితేనే, పాకిస్తాన్ కాళ్ళబేరానికి వస్తేనే భారత్ సీజ్ ఫైర్ ఒప్పుకుందన్నది అటు భారత ప్రభుత్వం చెప్పినటువంటి మాట. సో ఇవన్నీ జరిగిన తర్వాత అంటే ఇట్లాంటి ప్రకటనలు అమెరికా అధ్యక్షుడు చేసిన తర్వాత ఒక నమ్మకం అనేది కోల్పోయిందా? ట్రంప్ మీద మోడీకి నమ్మకం పోయిందా? G7 లో మోదీ స్పష్టంగా వేరే లీడర్లతోటి, వేరే ప్రధానులతోటి మాట్లాడడం సమయం వాళ్ళకి కేటాయించడం స్పష్టంగా కనిపించింది. బట్ ట్రంప్ ను కలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయలేదు. అసలు ముందుగా కలవాల్సిందే ట్రంప్ ను. సో అట్లాంటి ట్రంప్ ను కలుసుకునే ప్రయత్నం చేయలేదు, అంటే ట్రంప్ కు టైం ఏం మోడీ ఇవ్వలేదా? సో ఇదంతా కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి టైం.